కారుతో ఎక్కడికి పొద్దు పొద్దున్నే వెళ్ళిపోతున్నాం అంటే మా తమ్ముడు చాలా రోజులు అయింది కలిసి. సో వెళ్తున్నా. పెట్రోల్ అయితే ఫిల్ చేసా, పొట్ట కూడా ఫుల్ చేసుకున్నాను. ఆగి ఫుల్ చేసుకుని స్టార్ట్ అయ్యా. అలా సన్ రైజ్లో అలా బండి మీద వెళ్తూ స్నాక్స్ తింటూ ఉంటే అబ్బా అద్భుతం. ఇంటికి రీచ్ అవగానే అక్కడ టీ ఇచ్చింది, ఫ్రెష్ అయిపోయి టీ తాగేసి అలా దొరకగుడికి స్టార్ట్ అయ్యాం. అదే మన బెజవాడ దొరకగుడి, విజయవాడ ఉంటారు కదా, అక్కడికి వచ్చాం. కార్ అయితే పార్కింగ్ చేసాం. చలో ఇంకా అమ్మని చూడడానికి వెళ్దాం. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఎంత బాగుందో మీరు మా ముఖాలు చూస్తే నాకు కనబడుతుంది. నాది, మా తమ్ముడిది, మా అమ్మది. మొత్తానికి అయితే దర్శనం కంప్లీట్. చాలామంది దర్శనం చేసుకోవడానికి వచ్చి మిగిలిన దేవుని దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతారు. ఫ్యామిలీ అంతా చూడాలి కదా వచ్చినప్పుడు. వినాయకుని దర్శనం చేసుకుని, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని, ఇవన్నీ ఒక పక్కనే ఉంటాయి. కానీ శివుడు ఇంకొక పక్కన ఉంటారు. చాలామంది మిస్ అయ్యేది ఇదే మోస్ట్ ఆఫ్ ద టైం. సో శివుడిని కూడా దర్శనం చేసుకుని, గాలిగోపురాన్ని మళ్ళీ మరొకసారి దర్శనం చేసుకుని ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు అమ్మవారి వాహనాలన్నీ కనబడ్డాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు చూసుంటారో లేదో, నేనైతే ఫస్ట్ టైం చూసా. చివరిగా మనకి లక్ష్మీ గణపతి దర్శనం ఇస్తూ అంతా బాగా అయిందా అని అడుగుతూ సక్సెస్ఫుల్లీ మొత్తానికి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. అమ్మ పైనుంచి మనందరినీ ఎలా చూస్తుందో మనం కూడా విజయవాడ మొత్తాన్ని కొండ పైనుంచి చూసినప్పుడు పక్కన కృష్ణమ్మతో పాటు విజయవాడ అందాలన్నీ అద్భుతంగా కనిపిస్తాయి. బై ఫర్ ద డే.